పేరుకి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ఏర్పాటు చేశామని చెప్పి దాన్ని మళ్ళీ ఎక్కడ పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ ఎక్కువగా సమస్యలు ఫోకస్ చేస్తే దానికి డబ్బులు పెట్టకపోతే తిడతారు అనుకున్నారో ఏమో కానీ పురమిత్ర అనే పేరుతో యాప్ తీసుకొచ్చి అది ఎందుకు పనికి రాకుండా పోయి కేవలం అది 7 నెలల్లో 35,497 మంది మాత్రమే అప్లోడ్ చేశారంటే దాని గురించి ఎంతమందికి ఐడియా ఉంది? ఎందుకు ఐడియా లేదంటే ప్రచారం చేయనీలే. చేస్తే కనుక ప్రచారం చేస్తే పబ్లిక్ పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తే అప్పుడు ఈ శాఖలన్నిటికి కూడా తేలిపోతుంది. దీంట్లో ఏదైతే 123 పట్టణాలు స్థానిక సంస్థలు నెలకి 10-15 వేల వరకు రావాల్సిన దాంట్లో ఎందుకు రావట్లేదంటే రీజన్ ఇదే అవుతుంది. 7 నెలల్లో అప్లోడ్ అతి తక్కువ ఉంది. మెయిన్ ఏంటయ్యా అంటే పబ్లిక్ కూడా ఇప్పుడు వాస్తవంగా మనకి పారిశుధ్యం బాగోపోతే ఆ ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేయొచ్చు, వీధి దీపాలు వెలక్కపోతే అది అప్లోడ్ చేయొచ్చు, తాగునీళ్ళు లేకపోతే అప్లోడ్ చేయొచ్చు, రోడ్లు లేకపోతే అప్లోడ్ చేయొచ్చు, కాలువలు లేకపోతే కాలువలు పాడైనా సరిగ్గా లేకపోయినా చేయొచ్చు. సమస్యను 24 గంటల్లో పరిష్కరించాలి. పెద్దవైతే 3 నుంచి 15 రోజులు తీసుకోవచ్చు. గత 7 నెలల్లో వచ్చింది కేవలం 35,497, అందులో 96.7% పరిష్కరించేశామని చంద్రబాబు గారి దగ్గర డేటా చెప్పేసుకుంటారు. అధికారులు అతి పెద్దదైనటువంటి మోసం. బోలెడన్ని సమస్యలు ఉన్నాయి, కాలనీలకైతే రోడ్లే లేవు. అట్లాంటివన్నీ ఫోకస్ చేస్తారన్న ఉద్దేశంతో తెలివిగా చేస్తున్నారు.